హలో ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉన్నారండి. వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, అలాగే ఎవరిని బాధ పెట్టకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ సమయం మీకన్నా శక్తివంతమైంది. ఇది మాత్రం మర్చిపోకండి. ఏటికి వరద వచ్చినా, అలాగే నోటికి దురద వచ్చినా కూడా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు కదా. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా భిక్షగాడిగా మారిపోతాడు. అలాగే నువ్వు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడిపోతుంది. నీ గెలుపు నీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదు కదా. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనబడుతుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా కూడా ఆనందం అనేది ఎప్పటికీ దొరకదు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనాన్నే వహించండి. ఎందుకు అంటే ఆ సమయంలో మీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మారణాయుధాలు. కాబట్టి మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు స్వయంగా నాశనం చేసుకున్నట్లే. ఏ వ్యక్తికైనా సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, అలాగే సమాజం యొక్క తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అనేది అలవాటు పడుతుంది. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహమైన, ప్రేమ కావచ్చు, భార్య అలాగే భర్త అయినా అయ్యుండొచ్చు. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి. ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అనే ఆలోచనను మనకే వదిలేస్తాయి. కాబట్టి మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిగా ఉండాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో అక్కడ పతనం కూడా ప్రారంభమైనట్లే. వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదం మాత్రమే. మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వెయ్యాలి. ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయొచ్చు. కాబట్టి జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు. అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది. నువ్వు ఎప్పుడు ఓడిపోతావా, నువ్వు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే కూడా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే ఎక్కువగా కాచుకుని ఉంటూ ఉంటారు. కాబట్టి నువ్వు ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరవే ఏడు. నువ్వు నవ్వు వచ్చినప్పుడు నలుగురితో కలిసి నవ్వుకో. అందరితో కలిసి ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే నవ్వితే పిచ్చివారు అనుకుంటారు. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు. ఇక నీడ మనల్ని వదిలిపెట్టి ఎప్పటికీ వెళ్ళదు. నువ్వు పలికే ప్రతి మాట కూడా ప్రేమతో పలకాలి, అంతేకాని నటనతో కాదు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళ కంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటి వారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. అయితే మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలెత్తినా కూడా విజయాన్ని సాధించలేము కదా. చెప్పేవేళ్ళు చేరతీయరు కదా. అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు. మనకి ఎవరికి ఎవరు ఏమీ చెయ్యరు, చేసినట్లు నటిస్తారంతే.
నువ్వు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది. నువ్వు కష్టంగా చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా అర్థమవుతుంది. అదే నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థంలాగే అనిపిస్తుంది. మీరు బాధ్యత తీసుకోకుండా ఎప్పటికీ గెలవలేరు. బాధ్యత తీసుకుంటే ఎప్పుడూ ఓడిపోరు కూడా. అయితే ఈ సమాజంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు ఏ సాక్ష్యం లేకపోవడమే. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం అవుతుంది. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఉంటుంది. ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది. ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇవి నీడలా ఉంటాయి. కాబట్టి నువ్వు తెలివిగా మాట్లాడు. గొప్ప విషయం కాదు అలా మాట్లాడడం. నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం అవుతుంది. ఉదాహరణగా ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణగా నిలవడం చాలా కష్టం కదా. మీ కష్టంలో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారుతాడని ఎప్పుడూ అనుకోవద్దు. అయితే స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువులే మేలు. ఇది నిజం. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, అంతేకాని వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు. ఎందుకు అంటే ఒకరి బాధలు ఇంకొకరు ఎప్పుడూ తీర్చలేరు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు కదా. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా 100 జన్మలెత్తినా అర్థం కాదు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అది అమృతం అవ్వదు కదా. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేసేటప్పుడు ఎందరో గమ్యమెరుగు నెలకొరిగిన వాళ్ళు కూడా ఉంటారు. వారిని చూసి మానేసి ఈ మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ కూడా ఓటములతోనే నిండి ఉంటుంది. అయితే మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. అలాగే ఒకరేమిటో మీరు తెలుసుకోవాలి అంటే సహాయం అడిగి చూడమన్నారు మన చాణక్యులు. మీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. మీ యొక్క కలలు మిమ్మల్ని బాధ పెట్టడం లేదు అంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం. మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి మిమ్మల్ని బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తేనే ఉన్న ప్రశాంతైనా మిగులుతుంది. అసాధ్యమైన దానిని ఆశించకండి. కనీసం అత్యుత్తమైన దానినైనా మిగుల్చుకోండి. మీరు చేసే తప్పులను మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటివారి జీవితంలో వెలుగుని నింపుతాయి. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని అలాగే సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేసేస్తారని ఎదురు చూడకు. అయితే నిన్ను మెచ్చుకునే వారందరూ నీవారు కానీ తిట్టేవారందరూ పరాయివారు అని ఎప్పటికీ అనుకోకు. ఏ మొప్పు వెనక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనక ఎంత ప్రేమ ఉందో నీవు ఎప్పటికీ గ్రహించలేవు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మనిషి ఉన్నతంగా ఎదగడానికి కావలసిన ముఖ్యమైన 7 విషయాలు. 1 ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం. 2 ఓటమిలో కృంగిపోకుండా ఉండడం. ఇక 3వది ఏంటి అంటే పేదరికంలోనూ నిజాయితీగా ఉండాలి. 4వది మాట తీరులో సరళత్వం. 5 కోపంలో కూడా సహనంగా ఉండాలి. ఇక 6వది
కష్టాలను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండటం. 7 ప్రతి మనిషిని గౌరవించడం. 8 ఏ పరిస్థితిలోనైనా శాంతంగా ఉన్నవాడే ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా ఉంటుంది. మీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే వారికి సమాధానం చెప్తుంది. కాబట్టి గతాన్ని తలుచుకుని బాధపడకండి. భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకొని ముందుకు అడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధ పెట్టేలా పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. నీకు నచ్చని మనిషి గురించి అస్సలు మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకనగా చూసేవారికి అస్సలు పట్టించుకోకు. అప్పుడు నువ్వు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి, కానీ వ్యక్తులు మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటారు. అవును కదా? అయితే అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట అవుతుంది. గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం అవుతుంది. చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం అవుతుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు, కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నిజమే కదండి? కల్మషం పెట్టుకుని కాశీకి వెళ్ళినా మనిషి బ్రతుకు మాత్రం ఏమాత్రం మారదు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది. ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా సరే నీ ఆలోచన విధానాన్ని బట్టే మారుతుంది. ఇతరుల్ని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను నువ్వు ఏడిపించడం ఆ భగవంతునికి కూడా తెలుస్తుంది. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండిపోండి. తిట్టినప్పుడు చూపించకుండా ఆగిపోండి. పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకండి. మీరు నేర్చుకునేవన్నీ మిమ్మల్ని పైకి చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కింద పడిపోకుండా చెయ్యవు. గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు, ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు. గెలిచిన వాళ్ళతో నీతులు చెప్పించుకోవడం కన్నా ఓడిన వాళ్ళతో అనుభవాలు చెప్పించుకోవడం చాలా మంచిది. మీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు అంటూ ఈ విధంగా ఆయన చాణక్యులు వారు ఆయన నీతి శాస్త్రంలో ఈ విధంగా చెప్పారండి. సో చూసారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.